హలో అండి, నమస్తే. ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ముఖ సౌందర్యాన్ని ఎంతో బాగా పెంచుకోవచ్చండి. దీనికోసం మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మచ్చలు, మొటిమలు తగ్గించి చర్మాన్ని చాలా కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఇక్కడైతే మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తున్నానండి. నేనైతే హ్యాండ్స్కి ఒకేసారి అప్లై చేసి చూపించానండి. ఒకేసారికి కాంతివంతంగా ఎంత స్మూత్గా మారిపోయిందో కదా. అలాంటిది మీరు ఒక 7 days అప్లై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని అలోవెరా జెల్ ఉంది కదండి, నేనైతే ఇక్కడ లేతగా ఉండే జెల్లును మాత్రమే తీసుకున్నానండి. దాంట్లో ఉండే ఇలా రసాన్ని, గుజ్జును మాత్రమే వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు శనగపిండి ఉంటుంది కదండి, దాన్ని అయినా తీసుకోవచ్చు. లేదా శనగపప్పును మనము మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్నైనా ఇలా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. దీంతోపాటు 1 స్పూన్ పెరుగును కూడా వేసుకోండి. శనగపిండి మనం తీసుకున్న దాన్ని బట్టి పెరుగు క్వాంటిటీని తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు పెరుగును వేసుకున్నాక పసుపు కొమ్ములు మిల్లులో ఆడించినవి ఉంటాయి కదండి, దాన్నే తీసుకున్నానండి. నేను రెడీమేడ్ తీసుకున్న పసుపును వాడలేను, ఇంట్లో పట్టించింది కూరల్లో వాడేదానికి యూజ్ చేసాం కదా, ఇలా న్యాచురల్గా ఉండే పసుపును మాత్రమే వాడాలండి. దాన్ని ఇలా శనగపిండి, పెరుగు, అలోవెరా జెల్ పూర్తిగా వేసాం కదా, దాంట్లో కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోండి. మరీ లిక్విడ్లా ఉండకూడదండి. కొద్దిగా మనం ఫేస్కి అప్లై చేస్తే మన ఫేస్కి పూర్తిగా అతుక్కునే విధంగా ఉండాలి. ఇలా ఒక 2-3 minutes పాటు బాగా కలిసేటట్టు కలుపుకున్నాకనే మనం ఫేస్కి, మెడకి ఎక్కడైతే నలుపు ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోవాలి. చూడండి, మనం తయారు చేసుకునేది ఈ విధంగా ఉండాలండి. మరీ లిక్విడ్లా ఉంటే మనం ఫేస్కి అప్లై చేసుకోలేం కదా. వారానికి 1 లేదా 2 సార్లు ఫేస్ ప్యాక్లు వేసుకోవడం ద్వారా సహజమైన గ్లో అనేది పొందవచ్చండి. మీరు ఇలా ఒక 7 సార్లు అప్లై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది. ఇక్కడ చూసారు కదండి, నా 2 హ్యాండ్స్ కూడా మీకు లైవ్లో చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో. అప్లై చేసిన హ్యాండ్కి, అప్లై చేయని హ్యాండ్కి తేడా మీకు కొద్ది టైంలోనే తెలిసిపోతుందండి. ఇక్కడ ఈ హ్యాండ్ని ఇట్లా పెట్టేసి మనము ఎక్కడైతే నలుపు మచ్చలు, ఫేస్ అనేది గ్లో లేదో ఆ ప్లేస్లో ఇలా పూర్తిగా అప్లై చేసుకోవాలి. దీనివల్ల మనకి మొటిమలు, నల్ల మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయండి. చాలా కొద్ది సమయంలోనే మనకి ఫేస్ పైన ఎలాంటి మొటిమలు కూడా అస్సలకే కనిపించవు. ఇక్కడ మనం వాడినవన్నీ కూడా న్యాచురలేనండి. అతి తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటాం, కానీ దాని యూజ్ అనేది కొన్ని రోజులే ఉంటుందండి. పూర్తి గ్లో అనేది అస్సలకే రాదు. అది మనము వాడినన్ని రోజులు మాత్రమే గ్లో కనిపిస్తుంది, తర్వాత ఆ గ్లో అనేది పోతుంది. అలా కాకుండా ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనం ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా పెళ్ళిళ్ళకు వెళ్ళాలన్నప్పుడు ఇలా ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక 10 minutes అలాగే ఉంచేసి గోరువెచ్చని వాటర్తో కానీ కూల్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా గ్లో అనేది కనిపిస్తుంది. అయితే ఇది పెట్టిన తర్వాత మీరు ఒక 2-3 times కానీ లేదా ఒక 5-6 times పాటు బాగా ఫేస్ పైన అప్లై చేయాలండి. ఎంత బాగా అప్లై చేస్తే మన ఫేస్ అనేది అంత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇలా ఒక 2-3 minutes మాత్రం నేను బాగా అప్లై చేశానండి. చూసారు కదా, ఇలా అప్లై చేసిన తర్వాత ఫ్యాన్కి కానీ లేదా దేనికి పూర్తిగా గాలికి ఆరిపోయే విధంగా ఉంచుకోవాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. వాటర్ వేసుకొని మీరు క్లీన్ చేసుకోవాలి. గోరువెచ్చని వాటర్ కానీ కూల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం మాత్రమే ఇలా ఫేస్కి కానీ మీకు హ్యాండ్కి వేసి చూపిస్తున్నానండి. ఒకేసారి అయితే రిజల్ట్ కనబడదు కదా. మీరు వీక్లీ 1 time కానీ లేదా వీక్లీ 7 times ఒకేసారి అప్లై చేసుకున్నా సరే రిజల్ట్ అనేది మీకు వెంటనే కనబడుతుందండి. అతి తక్కువ టైంలో రిజల్ట్ ఇచ్చే బెస్ట్ పద్ధతి అంటే ఇదేనండి. నాకైతే ఫేస్ చాలా స్మూత్గా, క్లీన్గా, నీట్గా, అంతేకాదండి మనము ఫేస్ పైన ఉండే నల్లటి మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ ఎలాంటివైనా సరేనండి తక్కువ టైంలోనే మనకి తొలగిపోతాయండి. ఇలా మనము గోరువెచ్చని వాటర్తో కానీ కూల్ వాటర్తో ఫేస్ని క్లీన్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్తో కానీ పొడి క్లాత్తో కానీ నీట్గా తుడుచుకోవాలి. ఇలా స్మూత్గా తుడుచుకున్న తర్వాత మీకు రిజల్ట్ అనేది వెంటనే కనబడదు, కానీ నాకైతే ఒక 7 daysలో అయితే కనబడిందండి. అయినా ఇక్కడ లైవ్లో చూడండి, మనము అప్లై చేసిన హ్యాండ్కి, అప్లై చేయని హ్యాండ్కి తేడా అయితే కనబడుతుంది కదా. మంచిగా స్మూత్గా గ్లో అనేది వస్తుందండి. మీరు అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, రెడీ కావాలి అన్నప్పుడు ఈ టిప్ యూజ్ అవుతుంది.
మనము ఎంత బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఫేస్ అనేది అంత గ్లో అనేది అస్సలకే ఉండదండి. ఆ టైం వరకు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఆ గ్లో అంతా కూడా పూర్తిగా పోతుంది కదా. మీరు ఇలా అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక కాటన్ క్లాత్లో 2-3 ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఫేస్కి పూర్తిగా అప్లై చేసేయాలండి. ఇలా చేస్తేనే హోల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోయి మన ఫేస్ అనేది కాంతివంతంగా కనబడుతుంది. మనము ముందుగా ఇలా పసుపును అప్లై చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్తో ఖచ్చితంగా ఫేస్ని ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు ఫేస్ మొత్తాన్ని కూడా మసాజ్ చేసుకోవాలి. మనం వేసిన ఐస్ క్యూబ్స్ అనేవి ఇలా క్లాత్లో గట్టిగా రౌండ్గా చుట్టేసి ఫేస్ మొత్తానికి కూడా మసాజ్ చేసుకోవాలండి. ఇదైతే ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది చాలా త్వరగా కనబడుతుంది. ఇక్కడ వాడిన పెరుగు మనకి మచ్చలు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. 15 నిమిషాల తర్వాత కడిగి చూస్తే నల్ల మచ్చలు అస్సలకే కనిపించవు, అంత బాగా యూజ్ ఉంటుంది. అలోవెరా జెల్లు, పసుపు ఇవి 2 కలిపి రాసుకొని రాత్రంతా అలాగే ఉన్నా కూడా రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉందన్న వాళ్ళు రాత్రంతా కూడా దీన్ని అలాగే అప్లై చేసుకొని మార్నింగ్ టైంలో మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా రెడీ అయ్యి వెంటనే బయటకు వెళ్ళాలన్నప్పుడు ఒక 15 మినిట్స్ పాటు దీన్ని ఫేస్కి అలాగే ఉంచేసి పూర్తిగా ఆరిన తర్వాతనే మీరు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 15 మినిట్స్ పాటు నేను ఇలా ఐస్ క్యూబ్స్తో బాగా మసాజ్ చేశానండి. అలా చేసిన తర్వాత క్లాత్తో నీట్గా తుడిచేసుకోండి. ఎక్కడైతే మన ఫేస్ పైన ఉండే హోల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోతాయండి. అప్పుడు చర్మం అనేది మందంగా కాకుండా ఇంకా స్మూత్గా తయారవుతుంది. చూడండి, 2 చేతులను మీకు లైవ్లో పెట్టి చూపిస్తున్నాను. అప్లై చేసిన హ్యాండ్కి అప్లై చేయని హ్యాండ్కి మీకు తేడా అయితే ఇక్కడనే కనబడుతుందండి. నేనైతే ఇక్కడ ఒకటేసారి అప్లై చేసి చూపించాను, కానీ ఫేస్కి నేనైతే 7 డేస్ అప్లై చేసి చూశానండి. రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది, 100% ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. మనము బ్యూటీ పార్లర్లకి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లోనే 5 రూపాయలు అంత తక్కువ ఖర్చుతోటే ఇలా ప్రిపేర్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేశారనుకోండి, రిజల్ట్ అనేది 100% ఉంటుందండి. ఎంత నల్లగా ఉన్నవారైనా సరేనండి, ఫేస్లో గ్లో అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు నైట్లో ఇంకా ఎక్కువగా అప్లై చేశారనుకోండి, రిజల్ట్ అయితే ఇంకా ఎక్కువ తొందరగా వచ్చేస్తుందండి. మీకు వీడియో కోసం నేనైతే ఇక్కడ ఒక 5 to 6 మినిట్స్ మాత్రమే ఫ్యాన్ కింద ఆరబెట్టేసి మీకు వీడియో తీసి చూపించానండి. రిజల్ట్ చూసారు కదండి, లైవ్లోనే ఎంత బాగా నీట్గా స్మూత్ ఫేస్ అనేది నీట్గా గ్లో అనేది వచ్చేస్తుంది. ఎలాంటి క్రీమ్స్ కూడా మీరు వాడాల్సిన అవసరం లేదండి. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఫేస్కి మాయిశ్చరైజర్గా కొబ్బరి నూనెను కానీ, ఒకవేళ మీకు కొబ్బరి నూనె జిడ్డుగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు పాండ్స్ క్రీమ్ ఉంటుంది కదండి, దాన్నైనా లేదా వ్యాజ్లైన్ అయినా అప్లై చేసుకోండి. ఎండలో కానీ డస్ట్ అనేది ఎక్కువగా పడుతున్నప్పుడు ఇలా ఫేస్కి అప్లై చేసుకున్నారనుకోండి, రాగానే మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది జిడ్డుగా కానీ మందంగా కానీ అస్సలకే అనిపించదండి. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు వాడిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ నాకు పెడతారండి. అంత బాగా పనిచేస్తుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.